హాయ్ హలో నమస్తే, నీ మిల్లబ్బాబాయ్ నేను విజయవాడలో కృష్ణానదిలో చేపలు పట్టబోతున్నాను. ప్రొఫెషనల్ గేలం అనమాట. చూసారా ఎంత పొడుగుందో గేలం. దీని మేత కూడా మనం రెడీ చేసేసాం. ఇదిగో కృష్ణానదిలో మనం చేప 10 కిలోల చేప కానీ 5 కిలోల చేప కానీ పట్టుకుని మనం ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు పెద్ద ప్లానింగే కదా, ఎంత పెద్దగా ఉందో కసక్కమని వేసుకుంటుంది అనమాట. ఇవే పెద్ద పెద్ద చేపలు పడాలంటే ఇలాంటి ముళ్ళు వాడాలన్నమాట. ఇది ఎక్కడి నుంచి తెప్పించావు బాబాయ్? కేరళ మొత్తం. ఇది ఎక్కడ దొరకదు, కేరళ నుంచి తెప్పించాడు బాబాయ్. మేత అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. యాలక్కాయలు సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నారేమో. ఇది చేపలకు మేత అనమాట. యాలక్కాయలు బాగా దంచుకుని బ్రెడ్ తీస్తున్నాడు కదా ఈ బాబు, మామూలు బాబు కదా. సో అదేంటిదన్నా వెళ్ళమా? ఇది ఒకలాంటి కొబ్బరి, కేరళ వాళ్ళు ఇచ్చారు మనకి. ఇది కేరళ కొబ్బరి అనమాట. దీని పేరు ఉషు బులిహాతే. ఇలా పక్కన వేస్టేజ్ అంతా, ఎందుకంటే మనం తిన్నా సరే చేపలు పెట్టినా సరే ఆ వేస్టేజ్ అంతా కూడా తీసేయాలన్నమాట. శుభ్రంగా ఉంటేనే కదా చేపలు పడేది, అవునా కదా? అలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్నాక సెంటర్లో ఉన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా ఇందులో. సో ఇదిగో చూసారా మేత ఉండ ఎంత రెడీ అయిపోయిందో. మనందరు చెప్పుకున్నాం కదా, అదే దాన్ని ఉండలాగా చుట్టుకోవాలి, సున్నుండలాగా చుట్టుకుని. ఇదిగో ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, దీనికి మనం జాగ్రత్తగా చాలా టెక్నిక్గా దాన్ని మన మేత అనేది ముళ్ళులు కనపడకుండా మనం అట్లా దాంట్లో గ్రిప్ ఉండేటట్టు ఉండలాగా చుట్టుకోవాలన్నమాట. చాలా టెక్నిక్గా. ఈ ఉండ పోలీసోడికి దొంగ ఎలా దోక్కుంటాడో ఈ ఉండ కూడా అలాగే దోక్కోవాలి, ముళ్ళులు కనపడకుండా. ఆ ఉండ అనేది లోపల అంతా కూడా, ఎందుకంటే చేపకి ఇష్టమైన పదార్థం ఇది. చేప ఇష్టపడి ఫుడ్ తింటా ఆటోమేటిక్గా ఈ ముళ్ళకి ఉన్న బాల్స్కి పైకి ఆహ్వానిస్తూ ఈ యొక్క మన మాయలో పడిపోద్ది అనమాట. మనం గట్టి మీద లాగేస్తాం. ఈ ముళ్ళు దానికి పడుతుంది. ఈ ముళ్ళులు చూసిరా, ఒక ముళ్ళు పోయినా ఇంకో ముళ్ళు అనేది దాన్ని అటాక్ చేసి ఆ చేపను అనేది పట్టుకుంటుంది అనమాట. ఈ ముళ్ళులు అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక ముళ్ళు జారిపోయిన ఇంకో ముళ్ళు అనేది గ్రిప్ అనేది పట్టేసుకుని ఆ చేప అనేది మన వల్ల పడిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి దాంతో మీరు చేపలు పట్టుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తెల్లాలి కానీ లోతెక్కువ, ఎప్పుడు అక్కడ నుంచి వేస్తాం. సో ఇప్పుడు మనం గేలం అయితే వేసేసాం అనమాట. లోపలికి వెళ్ళిపోయింది. బాబాయ్ స్టిక్ గుంచేస్తున్నాడు. సో మనం వెయిట్ చేద్దాం, చేప పడుతుందా లేదా మీరైతే కామెంట్ చేయండి, ఎంతలా చేప పడుతుంది అనేసి. ఎందుకంటే పెద్ద చేప పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చేప పడ్డాక మళ్ళీ దాన్ని ఫ్రై అండ్ పులుసు అనే తెలుసు కదా మీకు. మనం ఇంట్లో ఏం చేస్తాం అన్నీ చేసుకుని తినేటప్పుడు కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. చాలా కష్టపడుతున్నాం మీకోసం. చూడండి పెద్ద చేప అయితే వచ్చేస్తుంది. సో చేప కోసం అయితే వెయిటింగ్ అనమాట. చూసారా ఎంత పెద్ద గేలం. మనం ఇక్కడ గంట పెట్టామన్నమాట. చూశారు కదా గంట. చేప ఎప్పుడైతే ముళ్ళుని మింగుద్దో ఈ గంట టింగ్ టింగ్ అని కొట్టుకుంటుంది. అప్పుడు గేలం కొట్టిందా? గంట కొట్టింది. ఇప్పుడు గంట కొట్టింది. నేను కొట్టేట. అయితే ఈ గంట ఎప్పుడైతే టింగ్ టింగ్ కొడుతుందో మనకు చేప పడ్డాడు అనమాట. చూద్దాం. చాలాసేపు అవుతుంది మరి, ఎందుకంటే వేసి మేత అంతా తినేసి ఉంటుంది చేప. ఇక ముళ్ళు మింగటమే ఆలస్యం, మనం లాగేస్తాం అనమాట. వాటి ఒక్క అడిగేసామంటే ఇక నేను కనపడను బిల్డప్ బాబాయ్. అంత లోతు ఉంటుంది, చాలా లోతు. ఎందుకంటే అసలు నేను కనపడను. ఈ జస్ట్ ఒక్క అడుగు ముందేసానంటే కొట్టిందా గంట. అన్న అంత టైట్గా లాగుతుంది. అదిగో అదిగో లాగుతుంది. సో స్టార్ట్ చేస్తుంది గంట. మనం ఎక్కువ మాట్లాడకూడదు. సైలెన్స్, అల్లరి చేయకూడదు. ఇక్కడ
చేపతో మాట్లాడుతున్నారైతే చేప జూమ్ చేయి. ఇంకా చూశారంటే చీమ ఎంత ఆహారాన్ని పట్టుకెళ్తుందో రత్నదీపులో నుంచి, సూపర్ మార్కెట్ నుంచి ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. చూసారా? ఆపే. ఇదిగో ఇది చూసారు కదా, ఇది ఏందనుకుంటున్నారు కదా, పెద్ద ఇంగ్లీష్లో ఏమంటారు, పీత అనుకుంటున్నారేమో. టైగర్ ముళ్ళు. ఇది చాలా పెద్ద టైగర్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఒక 2 కిలోలు 3 కిలోలు టైగర్ అయి ఉంటుంది. దాన్ని రెక్క అన్నమాట ఇది మనకు దొరికింది. అలా లాగిందన్న, నేను ఊరిని లాగిందన్న అంటాను. ఇది తిరిగి అప్పుడే ఎంత పడింది? 100% రా అన్న. అదిగో ఎంత? ఎక్కడ? హిందీ అన్న. మనం తెలియకప్పుడు హైదరాబాద్ వెళ్ళి మరి 2200 కొన్నాం. అవునా? సో గాయస్, ఏదో చిన్న చేప పడినట్టుంది, నా డౌట్ ఉంది. లాగుదాము, ఎందుకంటే గంట కూడా అమ్మా వెనక తిప్పాలా? తిప్పనా? ఇంతే కదా, స్పీడ్గా తిప్పాలి. అమ్మా అన్న పడిందనా? పడిందా? ఇటు వెనక్కి. సో గాయస్, చాలా బరువు అవుతుంది. అమ్మా ఏయ్ ఆడుతుంది ఆట, మామూలు కాదు. పడి ఉంటుంది. లాగుతుందనా? అన్న పడిందన్నా చేప. సో గాయ్స్, 2 పడ్డాయి. ఏమే బుజ్జి ఉండరా నా బంగారు కొండ, ఎప్పటి నుంచి మొత్తం తిని పడింది. ఇది అమ్మ ఎంత కష్టపడి 2 గుడ్లు, మళ్ళీ ప్యాకెట్ మేత, బ్రెడ్. ఒక్కోసారి ఎలాగో స్టార్టింగ్ అలాగే ఉంటుంది. అందులో ఈ మాక నేను అనుకుంటానే ఉన్నా చిన్నగా, గంట కొడుతుంది ఏంటో. ఎప్పుడు అంత కోచ్ కారం పెడతాను తల్లి. అటు సరే. ఇది చూసారా, ఇంకా 2 చేపలు అనమాట. వచ్చేసి పాకిస్తాను, ఇదేమో ఇండియా గేలం. సో ఇండియా గేలంకి పడుతుందా, లేదంటే ఇదిగో పాకిస్తాన్ గోల్డ్ గేలం అనమాట. అది వెస్టిండీస్. అదిగో కష్టపడుతుంది. దానికి రాట్లో మనం డైరెక్ట్ తాడే లాగేయడమే, గుంజేయడమే. పుష్ప అనిపించింది అమ్మ చేప. ఏమే మా దగ్గరే పడాలేమే. అలా లాగుతున్నానా? చేపలు చాలా తెలివిగలి. ఎంత తెలివిగలి అంటే మనం పెట్టిన మేత అంతా తినేసి దెంగేస్తాయి అనమాట. సో మన దోస్తులు కూడా అంతే. అరే మేమున్నాం మామ అంటారు, కొత్త తాగినట్టు తాగుతారు బీరు, తాగేసి అరే మామ ఫోన్ వచ్చిందని అంటారు, దెంగేస్తారు. అంటే ఎవరు నమ్మడానికి వెళ్ళలేదన్నమాట. సో ఈ చేపలు పడతలేదు కాబట్టి నేను చచ్చిపోతా. వద్దు బాబాయ్ జగనన్న. సో గాయ చూసిరు కదా చేపల వేట అయితే, ఎందుకంటే మన బ్యాడ్ లక్ అనమాట. సో మనకి అంటే ఒక 1/2 కిలో చేప ఒకటి అండ్ చిన్న 3 చేపలు పడినాయి అనమాట. సో ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈసారి మనం సముద్రంలోకి బోటింగ్లో వెళ్ళి మళ్ళీ చేపల వేట అనేది చేద్దాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మనకు పడ్డ చేప అయితే ఇది చూపిస్తా చూడండి. సో అదనమాట చేప, చూసారా? దీన్ని మనం ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఫ్రై చేసుకుందాం. ఈ వీడియో పెట్టలేదు ఎందుకంటే చిన్న చేపే కదా. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. బిల్డప్ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.